ఆన్లైన్లోనే గ్యాస్ బుకింగ్, ఓటీపీ ఉంటేనే సిలిండర్. ఏపీలో ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. యుద్ధం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ మనకి యుద్ధం అయితే జరుగుతుందో ఇరాన్కి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించి, అందులో భాగంగా గ్యాస్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావులు, అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారన్నమాట. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి పయ్యావులు మాట్లాడుతూ, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం, అందరూ సహకరించాలి. ఆందోళనలో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. కుటుంబ అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా చేయడానికే మా తొలి ప్రాధాన్యం. పైప్డ్ గ్యాస్ కంపెనీలతో కూడా సమావేశం అవుతాం. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశాం. సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్లు ఇస్తారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ మిస్ అయితే మీకు సిలిండర్ అయితే ఎవరు. ఎవరన్నా గ్యాస్ అదే పనిగా ఎక్కువగా బుక్ చేసినా కూడా దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ వెళ్తే కఠిన చర్యలు అయితే జైల్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుకింగ్కి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆల్రెడీ బుకింగ్ చేసుకునే వారందరూ కూడా, గ్యాస్ వినియోగదారులందరూ కూడా ఇప్పుడే మనకి ప్రెస్ మీట్ అయితే పెట్టి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.